అదే ఈ మొత్తం కలిపితే కార్పొరేషన్. మెట్రో సిటీ ఎప్పుడవుతుంది? మెట్రో సిటీ అవ్వాలంటే దీని మొత్తాన్ని రాజధానిగా ప్రకటించి డెవలప్ చేయాలి. అది చెయ్యాలన్నా మెట్రో సిటీ 25-30 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా ఈ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే అమరావతి ఆ 29 గ్రామాల ప్రాంతం నుంచి అటెన్షన్ ఇటు తేబోతున్నారు యువతలకి. ఎందుకంటే ఆ 29 గ్రామాల చుట్టూ 10 ఏళ్ళు కథ నడిచిపోయింది, 11 ఏళ్ళు నడిచిపోయింది, ఇంకో 2-3 ఏళ్ళు నడుపుతారు. జాగ్రత్తగా దాన్ని ఈ 4 కలిపేసి మహానగరాన్ని సృష్టించిన మహామేధావి చంద్రబాబు అని ప్రకటన చేస్తారు. అది జరగబోయేటటువంటిది. అంటే ఒకవేళ రేపు పొద్దున్న భవిష్యత్తులో ప్రభుత్వం మారిన ఈ విషయంలో బెంగేం లేదు అనే క్లారిటీ వచ్చింది. అప్పుడు బెంగ అక్కడ వాళ్ళ 29 గ్రామాల వాళ్ళ బెంగ అట్లాగే ఉంటది ప్రభుత్వం మారి. అంటే జగన్ ఏమి ఇప్పుడు మారుస్తానని అనట్లేదు కదా. అవును, అది అక్కడే ఉంటది. కానీ వీళ్ళు కోరుకున్నటువంటి హైదరాబాద్ ఎట్ట అవుతుంది? 29 గ్రామాలు వీళ్ళు ఏం కోరుకున్నారు అక్కడ? దానికోసం ఇచ్చింది. 29 గ్రామాల రైతులు దేనికోసం ఇచ్చారు? ఎకరం 10 కోట్లకు అమ్ముడు పోవాలా? ఓ 10-15 ఏళ్ళు పోతే 100 కోట్లకు అమ్ముడు పోవాలా? 95లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 99లో కట్టించినటువంటి ఎల్ఎన్టీ టవర్స్ వల్లనే అక్కడ 100 కోట్లు అయిపోయిందని వీళ్ళు నమ్ముతారు బలంగా. కాబట్టి అట్లా 100 కోట్లు అయిపోవాలి మనకి. 99 నుంచి 2004 ఆయన ఉన్నాడు. 2004 నుంచి 2024 కల్లా 20 ఏళ్లలో 100 కోట్లు అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా 100 కోట్లు అయిపోవాలి 20 ఏళ్లలో అనేది వీళ్ళ ఆశ. అంటే ఈ 4 ఏళ్లలో సాధ్యం అవుతుందా టీడీపీ హయాంలో? ఆ స్థాయికి వెళ్ళాలని కదా, నవనగరాలు సృష్టించి అవ్వాలని. నవనగరాలు సృష్టించడం మానేసినప్పుడు నవనగరాలు మాట్లాడుతున్నారని చూడండి, ఏమన్నా ఎక్కడ వచ్చిందా మాట?